అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అమ్మమ్మ. ఆత్రేయపురం అనే గ్రామంలో రామయ్య, తులసి దంపతులు జీవిస్తూ ఉన్నారు. వారికి 4 ఏళ్ల కూతురు ఉంటుంది. రామయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకరోజు రామయ్య తన భార్యతో, కూలి పని చేయగా వచ్చే డబ్బుతో ఇల్లు నడపటం చాలా కష్టంగా ఉంది తులసి. అవునండి. ఈ డబ్బుతో పాపను పెంచి పోషించడం చాలా కష్టం. అందుకే మీతో పాటు నేను కూడా కూలి పనికి రావాలనుకుంటున్నాను. నువ్వు కూలి పని చేయడం ఏంటి తులసి? ఏమీ అక్కర్లేదు. మీ సంపాదన ఎప్పటికప్పుడు ఖర్చయిపోతుంది. భవిష్యత్తులో మన అమ్మాయి పెళ్లి చేయాలంటే మన సంపాదన పెంచుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి కదండి. అది నిజమే తులసి. కానీ నువ్వు కూలి పని చేసి కష్టపడ్డానికి నేనొప్పుకోను. మనం సొంతంగా పొలం కొనుక్కొని వ్యవసాయం చేసే స్థాయికి రావాలి. కానీ ఇప్పుడు మన దగ్గర పొలం కొనేంత డబ్బు లేదు. పోనీ నేను పచ్చళ్ళు పెట్టి ఊర్లో అమ్ముతాను. ఆ విధంగానైనా మన సంపాదన పెరిగితే మనం పొలం కొనుక్కోవచ్చు. ఈ ఆలోచన బాగుంది తులసి. కొన్ని రోజుల తర్వాత తులసి పచ్చళ్ళు అమ్మటం ప్రారంభిస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ కలిసి రూపాయి కూడబెట్టి ఎకరం పొలం కొంటారు. దాంతో అన్ని సంవత్సరాలు కూలీగా పనిచేసిన రామయ్య రైతవుతాడు. వాళ్ళు ఇద్దరూ తమ కూతురితో కలిసి చాలా సంతోషంగా జీవిస్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. తులసి, నేను పొలానికి వెళ్తున్నాను. ఈరోజు దీపావళి పండుగ కదా, సాయంత్రం ఇంటికి త్వరగా రా అయ్యా. అలాగే, పాప జాగ్రత్త అని పొలానికి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత పక్కింటి మహిళ లక్ష్మమ్మ తులసి దగ్గరికి వచ్చింది. రాత్రికి ఏం కూర చేస్తున్నావు తులసి? మా ఆయనకి ఇష్టమైన గారెలు చేయాలనుకుంటున్నాను. మీ ఇద్దరిని మా నూరోళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి తులసి. ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ డబ్బు కూడబెట్టి పొలం కొన్నారు. కష్టపడితే ఏదైనా సాధించొచ్చని మీరు నిరూపించారు. మేము చెయ్యాల్సింది మేము చేసాం. ఆపై మా మీద దేవుని దయుంది. అందుకే ఇది సాధ్యమైంది. మరోవైపు రామయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా పాము కాటు వేస్తుంది. ఈ విషయం తెలుసుకుని తులసి తన కూతురితో పొలానికి వెళ్తుంది. కొద్దిసేపటికే రామయ్య చనిపోతాడు. తులసి తన కూతురు వెక్కి వెక్కి ఏడుస్తారు. కార్యక్రమాలు పూర్తయిన తరువాత, దేవుడు మమ్మల్ని కరుణించాడనుకున్నా, కానీ దేవుడికి మా మీద కొంచెం కూడా దయలేదు. 2 రోజుల తర్వాత రామయ్య పక్క పొలంలో పనిచేస్తున్న కూలీలు, రామయ్య పంట మరో 4 రోజుల్లో చేతికొచ్చి ఉండేది. ఇప్పుడు ఆ పొలంలో పనిచేసే వాళ్ళు లేక ఆ పంట నాశనం అయ్యేలా ఉంది. పొలం పని చేయడానికి ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరు. పోనీ మనం డబ్బు తీసుకోకుండా సాయం చేద్దామంటే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా తులసి పొలం దగ్గరికి వస్తుంది. అందరూ ఆమెనే చూస్తూ ఉంటారు. తులసి పొలం పని చేస్తుంది. భర్త పోయిన బాధలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు పొలం పని చేయడం ఎందుకమ్మా? మా అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. ఇప్పుడు ఆయన కోరికని నిజం చేయాల్సిన బాధ్యత నా మీదుంది అని తన భర్త చనిపోయిన బాధను దిగమింగి పొలం పని చేస్తుంది. తులసికి వచ్చిన కష్టం చూసి అక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా చాలా బాధపడతారు. ఇలా పొలం పని చేస్తూ తులసి తన కూతురిని పోషిస్తుంది. ఇలా పుష్కర కాలం గడుస్తుంది. ఒకరోజు తులసి కూతురు జానకి గుడికి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తికి కరెంటు షాకు తగిలి కింద పడిపోవటం చూస్తుంది. అటుగా వెళ్తున్న కారుని ఆపుతుంది. ఆ కారు నుండి దిగిన వ్యక్తితో జానకి, ఈయన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, దయచేసి సహాయం చేయండి. ఇద్దరూ కలిసి కారులో అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. తన దగ్గరున్న డబ్బు చెల్లించి అతనికి వైద్యం చేయిస్తుంది. వైద్యురాలు బయటకొచ్చి, అతని పరిస్థితి బాగానే ఉంది, కొంచెం సేపటిలో స్పృహలోకి వస్తాడు. అమ్మయ్యా అని అక్కడే ఉన్న దేవుడి విగ్రహానికి దండం పెట్టుకుంటుంది. కారులో అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి తులసితో, ఇంతకీ ఆయన మీకేమవుతారు? అతనెవరో నాకు తెలీదండి. ఎవరో తెలియని వ్యక్తి గురించి మీరింత కంగారు పడ్డారా? అతని ఆసుపత్రి ఖర్చులు కూడా మీరే భరించారు. అతన్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది. అకస్మాత్తుగా మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచింది.
అలాంటి కష్టం ఎవరికీ రాకూడదు. అందుకే డబ్బు చెల్లించి వైద్యం చేయించానండి. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదండి. ఇంతకీ మీ పేరు? నా పేరు జానకి అండి. నా పేరు రాఘవ. మాది పక్కనే ఉన్న రామాపురం. అవునా, సమయానికి మీరు చాలా సహాయం చేశారండి. కొంచెం సేపటి తర్వాత రాఘవ జానకిని ఇంటి దగ్గర దించుతాడు. రాఘవకి తులసి బాగా నచ్చి తనను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఈ విషయం తన అన్నయ్య చక్రవర్తితో చెప్తాడు. అతను ఒట్టి డబ్బు పిచ్చి మనిషి. అతను జానకి కుటుంబం గురించి తెలుసుకుంటాడు. రాఘవ, నువ్వు చెప్పిన అమ్మాయి కుటుంబ స్తోమత గురించి తెలుసుకున్నాను. వాళ్ళకి కేవలం 1 ఎకరం పొలం మాత్రమే ఉంది. ఆ అమ్మాయి తల్లి వ్యవసాయం చేసి తనను పెంచింది. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసన్నయ్య. అన్నీ తెలిసి ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా? నీకు పిల్లనివ్వటానికి పెద్ద పెద్ద జమీందారులు కూడా ముందుకొస్తుంటే నువ్వు ఆ పేదమ్మాయిని చేసుకుంటావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకేం కట్నం వస్తుంది? నాకు కట్నం అక్కర్లేదన్నయ్య. నా భార్యలో ఎలాంటి గుణాలుండాలనుకున్నానో ఆ గుణాలు అన్నీ తనలో ఉన్నాయి. నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని పట్టుబడతాడు. ఆ రోజు సాయంత్రం రాఘవ జానకి ఇంటికి వెళ్తాడు. తన తల్లితో, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి అని తన అన్నయ్యతో చెప్పిందంతా వారికి కూడా చెప్తాడు. రాఘవ మంచితనం గురించి అప్పటికే తెలిసిన తులసి అది విని చాలా సంతోషిస్తుంది. తులసి తన కూతురి వైపు చూస్తుంది. జానకి తన సిగ్గుతోనే సమాధానం చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత వారి వివాహము జరుగుతుంది. జానకి తన అత్తింటికి వెళ్తూ, ఆరోగ్యం జాగ్రత్తమ్మా, అమ్మని కొంచెం చూసుకుంటూ ఉండు పెద్దమ్మా. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. జానకి తన అత్తింటికి వెళ్తుంది. రాఘవ తనను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏడాది గడిచిన తర్వాత జానకి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అలా తులసి అమ్మమ్మవుతుంది. పెళ్ళాడు అచ్చు నీ పోలికే జానకి. నా మనవడు చాలా అందంగా ఉన్నాడు అని తన మనవణ్ణి చూసుకొని మురిసిపోతుంది. పిల్లాడితో కొన్ని రోజులు సరదాగా ఆడుకొని తన గ్రామానికి చేరుకుంటుంది. 5 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు పొలం పని చేస్తున్న తులసి దగ్గరికి జమీందారొచ్చి, తులసమ్మ, నా 70,000 అప్పు వెంటనే తీరుస్తావా? లేదంటే నీ పొలం లాక్కోమంటావా? 70,000 అప్పేంటి జమీందార్ గారు? నేను మీ దగ్గర 20,000 అప్పు చేశాను. వడ్డీతో కలిపినా నేను మీకు చెల్లించాల్సింది 30,000 కూడా ఉండదు. నువ్వు ఆయన దగ్గర 50,000 అప్పుగా తీసుకున్నట్టు ఈ పత్రాల్లో ఉంది. వడ్డీతో కలిపి అది 70,000 అయింది. ఇదిగో పత్రాలు అని తనకు దొంగ పత్రాలు చూపిస్తాడు. ఇదంతా మోసం. నేనెంత అప్పు తీసుకున్నానో నాకు తెలీదా? ఇదంతా చూసి లక్ష్మమ్మ అక్కడికి చేరుకుంటుంది. తులసమ్మను పక్కకు తీసుకువెళ్ళి, ఈ విషయం మీ అల్లుడు గారికి చెప్పడం మంచి తులసమ్మ. వద్దు లక్ష్మి, జమీందారు చాలా దుర్మార్గుడు. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళతాడు. అల్లుడు గారికి ఈ విషయం చెప్తే ఆయన్ని ప్రమాదంలో పెట్టినట్లే. ఇక పొలం జమీందారు గారికి రాసిచ్చేయడమే మంచిది అని పొలం జమీందారికి రాసిస్తుంది. తన భర్త గుర్తుగా ఉన్న పొలం పోగొట్టుకున్నందుకు తులసి చాలా బాధపడుతుంది. ఏం జరిగినా మన మంచికే అని పెద్దలంటారు కదా. జమీందారు తులసమ్మ పొలం లాక్కోవటం వల్ల భవిష్యత్తులో తనకి మంచి జరుగుతుందేమో ముందు ముందు చూద్దాం. ఇక తులసమ్మ మరొకరి పొలంలో కూలి పనికి వెళ్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తులసమ్మ తన మనవని చూడ్డానికి కూతురి దగ్గరకు వెళ్తుంది. వాసుకి జ్వరం రావటంతో ఆస్పత్రిలో చేరుస్తారు. వైద్యురాలు వారితో, పిల్లాడికి జ్వరం బాగా ఎక్కువగా ఉంది. ఊపిరి కూడా కష్టంగా తీసుకుంటున్నాడు. ఒకరోజు గడిస్తేనే గాని ఏమీ చెప్పలేం. అది విని ముగ్గురూ చాలా కంగారు పడతారు. తులసమ్మ తనని తాను సముదాయించుకొని వారితో, మీరు కంగారు పడకండి, పిల్లాడికి ఏమీ కాదు అని వారికి చెప్పి తన గ్రామానికి చేరుకుంటుంది. ఊరిలో ఉన్న శివుని విగ్రహానికి దండం పెట్టుకుంటూ, మా కళ్ళ మీద నీ గుడి మెట్లెక్కి నిన్ను దర్శించుకుంటాను. నా మనవణ్ణి కాపాడు శివయ్యా అని మోకాళ్ల మీద గుడిమెట్లెక్కుతుంది. ఇది చూసిన లక్ష్మమ్మ, తులసమ్మ, ఏం చేస్తున్నావు? ఈ వయసులో మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏంటి? నీ మోకాళ్ళ నుండి రక్తం కూడా వస్తుంది
తులసమ్మ తన మనవడి పరిస్థితి గురించి చెప్తుంది. తన మోకాళ్ళ నుండి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా అన్ని మెట్లు ఎక్కి గర్భగుడిలో ఉన్న శివుణ్ణి దర్శించుకుంటుంది. లక్ష్మమ్మ సాయంతో తులసమ్మ ఆస్పత్రికి చేరుకుంటుంది. తన తల్లి పరిస్థితి చూసిన జానకి, అమ్మా నీకేమైంది? ఎందుకు నుంచోలేకపోతున్నావు? వాసుకి నయం కావాలని మనూరు శివాలయం మెట్లు మోకాళ్ళ మీద ఎక్కింది జానకి. ఇంతలో వైద్యురాలు బయటకొచ్చింది. ఇక మీరు భయపడనక్కర్లేదు. మీ అబ్బాయి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఊపిరి తీసుకుంటున్నాడు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. నేను 25 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నాను. విషమ పరిస్థితిలో ఉన్న ఒక పేషెంట్ ఏదో మాయ చేసినట్లు వెంటనే కోలుకోవడం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆ దేవుడే మీ అబ్బాయిని కాపాడాడు అని డాక్టర్ చెబుతుంది. తులసమ్మతో పాటు వాళ్ళందరూ ఆ శివుడే పిల్లాన్ని కాపాడాడు అని నమ్ముతారు. తర్వాతి రోజు పిల్లాన్ని అక్కడి నుంచి నేరుగా శివాలయానికే తీసుకువెళ్తారు. నా మనవణ్ణి నువ్వే కాపాడావు శివయ్య. భవిష్యత్తులో వాడికి ఏ ఆపదొచ్చినా ఇలానే కాపాడు శివయ్య. తరువాత కొన్ని రోజులు తులసమ్మ రాఘవ ఇంట్లో ఉంటూ పిల్లాడితో సరదాగా సమయం గడుపుతుంది. అమ్మా మీ అల్లుడు గారిని ఆయన స్నేహితుడు గృహప్రవేశానికి ఆహ్వానించారు. మీ ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాలమ్మా. 1 గంటలో వచ్చేస్తాం. పిల్లాడిక్కడే ఉంటాళ్లే జానకి. మీరెళ్ళి రండి. నేను నా మనవడితోటి ఆడుకోవాలి. సరేనమ్మా, నీ సరదా నేనెందుకు కాదనాలి? రాఘవ జానకి కలిసి బయలుదేరతారు. ఒక లారీ అదుపు తప్పి వాళ్ళు వెళ్తున్న కారుని ఢీకొడుతుంది. ఆస్పత్రిలో చేర్చిన కొంచెంసేపటికే రాఘవ మరణిస్తాడు. విషయం తెలుసుకుని తులసి పిల్లాన్ని తీసుకుని కంగారుగా ఆస్పత్రికి వెళ్తుంది. నిన్నెలా చూడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు జానకి. నేనెంతోసేపు బ్రతకనమ్మా. వీడిని మాతో పాటు పంపించకుండా నువ్వు చాలా మంచి పని చేసావు. నీ వల్లే వాడు క్షేమంగా ఉన్నాడు. వీడికి అమ్మ లేని లోటు నువ్వే తీర్చాలమ్మా అని చెబుతూ చనిపోతుంది జానకి. కార్యక్రమాలవి పూర్తయిన తర్వాత తులసి రాఘవ అన్నయ్య చక్రవర్తితో, నా మనవడిని మా ఇంటికి తీసుకెళ్తానండి. అదెలా కుదురుతుంది? వాడు నా తమ్ముడి కొడుకు. వాడిక్కడే పెరగాలి. పెళ్ళాడు నా దగ్గరుంటానంటున్నాడు. నేనాడిని బాగా చూసుకుంటాను. వాడిని నాతో పంపించండి. నా తమ్ముడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవటమే నాకిష్టం లేదు. మీ శని మాకంటుకోవటం వల్లే నా తమ్ముడు చనిపోయాడు. అలా మాట్లాడతారేంటండి? నేను కూడా నా కూతుర్ని పోగొట్టుకున్నాను కదా. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. దయచేసి నా మనవడిని నాతో పంపించండి. అది కుదరదు. మటయ్య, వాణ్ణి లోపలికి తీసుకువెళ్ళు అని తన పాలేరుని ఆదేశిస్తాడు. మట్టయ్య పిల్లాన్ని లోపలికి లాక్కొని వెళ్తాడు. నేను అమ్మమ్మతోనే ఉంటాను. నన్ను వదలండి. వాసు, వాడిని వదలండి. నీకు మనవడున్నాడనే విషయం మర్చిపో. పో బయటికి. మళ్ళీ ఇక్కడికొచ్చావో నీ అంతు చూస్తాను అని బెదిరించి తన పనివాడితో బయటకు గెంటిస్తాడు. తులసి ఆ ఊళ్ళోని గుడి దగ్గర తలదాచుకుంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. చక్రవర్తి కూతురు అతనితో, నాన్న, తమ్ముణ్ణి కూడా నాతో పాటు బడికి పంపించు నాన్నా. వాడికి చదువెందుకమ్మా? అయినా వాడు నీ తమ్ముడు కాదు. అది విన్న చక్రవర్తి భార్య, అదేంటండి అలా అంటారు? మీ తమ్ముడు ఇప్పుడు ప్రాణాలతోటి లేడు. ఇప్పుడు వాడికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చాల్సింది మనమే కదా. పిచ్చి మొహమా, నాతో ఇన్నేళ్లు కాపురం చేసి నా గురించి ఏమర్థం చేసుకున్నావు? నేను వాణ్ణి ఈ ఇంట్లో పెట్టుకుంది వాణ్ణి చదివించి మంచి స్థాయికి తీసుకురావడానికి కాదు. వాణ్ణి మొద్దులా తయారు చేసి నా కాలి కింది చెప్పులా వాడుకుంటాను. ఇక వాడి తండ్రి ఆస్తి కూడా నాదే. మీ ఆలోచన చాలా తప్పండి. వాడు తల్లి తండ్రి లేని పిల్లాడు. వాడి మీద మీకు కొంచెం కూడా జాలి లేదా? నాకు డబ్బు మీద ప్రేమ తప్ప ఎవరి మీద జాలి లేదు. ఇంక నువ్వు నోరుమొయ్. చక్రవర్తి వాసుని బడికి పంపించకుండా తరచుగా కొడుతూ ఉంటాడు.
ఇది తెలుసుకున్న తులసి ఒకరోజు రాత్రి ఎవరికంటా పడకుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చప్పుడు కావటంతో చక్రవర్తి కూతురు సౌమ్య నిద్రలేచి తులసిని చూస్తుంది. అమ్మమ్మా, నువ్వు వాసు కోసం వచ్చావా? అవునమ్మా. వాసుని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అమ్మమ్మ. నాన్న ప్రతి చిన్న విషయానికి తమ్ముణ్ణి కొడుతున్నాడు అని వాసు ఉన్న గదికి తులసిని తీసుకుని వెళ్తుంది. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదరా నాన్న అని వెళ్తూ ఉండగా అటువైపు మట్టయ్య ఉంటాడమ్మమ్మా, ఇటు నుంచి తీసుకెళ్ళు. చల్లగా ఉండు తల్లి. ఇలా తులసి వాసుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ, ఇప్పుడు మనం మన ఊరికి వెళ్తున్నామా? లేదు వాసు, ఇప్పుడు మనం ఆ ఊరికెళితే మీ పెదనాన్న మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు. మనం ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. తులసి వాసుని ఆ గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాల సముద్రం అనే గ్రామానికి తీసుకువెళ్తుంది. ఒక చెట్టు కింద కూర్చున్న వాళ్ళిద్దరినీ చూసి, ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్త అనుకుంటా. అవునమ్మా. నువ్వు ఎక్కడికెళ్ళాలి? నాకు కూడా తెలీదమ్మా. నా కూతురు అల్లుడు ఈ మధ్య చనిపోయారు. ఈడు నా మనవడు. మాకే నీడా లేదు. నీ కూతురు నిన్ను వదిలి వేరే లోకాలకి వెళ్ళిపోయింది. నన్ను నా కొడుకు వదిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంత బాధలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నీ మనవడో నా ఇంట్లోనే ఉండొచ్చు అని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటెనక కూరగాయల మొక్కలున్నాయి. నాకు 2000 వరకు పెన్షన్ వస్తుంది. దాంతో నాతో పాటు మీరు కూడా నిశ్చింతగా బతకొచ్చు అని తనకు ధైర్యం చెప్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. నేను నా మనవడిని చదివించాలనుకుంటున్నాను. అందుకే ఈ ఇంటి ముందు ఇడ్లీలు తయారు చేసి అమ్మాలనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా? నాకు అభ్యంతరం ఏముంటుంది తులసమ్మా. ఆడిని ప్రయోజకుడిని చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇక పార్వతమ్మ ఆ పిల్లాడితో, వాసు, నువ్వు చదువుకుని మంచి స్థాయికి వచ్చిన తర్వాత మీ అమ్మమ్మని బాగా చూసుకుంటావా? నా కొడుకు నన్ను వదిలేసినట్టుగా వదిలేస్తావా? లేదు బామ్మ, నేను మా అమ్మమ్మని ఎందుకు వదిలేస్తాను? తులసమ్మ ఇడ్లీలమ్ముతూ తన మనవణ్ణి చదివిస్తుంది. 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు నగరంలో ఉద్యోగం చేస్తున్న పార్వతమ్మ కొడుకు గోపి వచ్చి, అమ్మా, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇక నుండి నువ్వు నాతోనే ఉండాలి. రా అమ్మా. తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారా? కానీ అది లోపం కాదు. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న అమితమైన ప్రేమ. కానీ నేనిప్పుడు నీతో పాటు రాలేను. ఆమె పేరు తులసమ్మ. నువ్వు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ మనవడు ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు నేను ఇల్లు వదిలిపెట్టి రాలేనులే. నీ కొడుకు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వస్తే వెళ్ళనంటావేమిటక్క? నేను ఒక్కతినే ఇక్కడ ఉంటానులే. నువ్వు నీ కొడుకు దగ్గర సంతోషంగుండు. తులసమ్మ పట్టుబట్టడంతో పార్వతమ్మ తన కొడుకుతో పాటు వెళ్తుంది. తులసమ్మ ఇడ్లీలమ్ముతూ తన మనవణ్ణి చదివిస్తుంది. ఇలా 10 ఏళ్లు గడుస్తాయి. వాసు ఇంజనీరింగ్ చేయటానికి పట్నానికి వెళ్తాడు. ఒకరోజు వాసుతో అతని స్నేహితులు, మనం సినిమాకి వెళ్దాంరా వాసు, మీరు వెళ్ళండి, నేను చదువుకోవాలి. ఏంట్రా ఎప్పుడు చదువు చదువు అంటావు? నువ్వు కొంచెం కూడా ఎంజాయ్ చేయవా? 3 గంటలు సినిమా చూస్తే ఏమీ కాదు, పదరా వెళ్దాం అని వాసుని సినిమాకి తీసుకొని వెళ్తారు. సినిమా పూర్తయిన తర్వాత, సినిమా ఎలా ఉందిరా వాసు? చాలా బాగుంది. నేను థియేటర్లో సినిమా చూడ్డం ఇదే మొదటిసారి. అవునా? 2 రోజుల్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, మనం ఆ సినిమాకు కూడా వద్దాం. ఇలా వాసుకి పట్నం జీవితం చాలా అందంగా అనిపిస్తుంది. తన స్నేహితులతో సినిమాలకు పబ్బులకి వెళ్తూ చదువుని నిర్లక్ష్యం చేస్తాడు. తులసమ్మ మాత్రం వాసు కాలేజ్ ఫీజు కట్టడానికి చాలా కష్టపడుతూ తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. వైద్యురాలు ఆమెతో, మీ ఊపిరితిత్తులు కొంచెం బలహీనంగా ఉన్నాయి. వైద్యానికి 30,000 వరకు ఖర్చు అవుతుంది. 30,000? అంత డబ్బు నా దగ్గర లేదు డాక్టర్ గారు.
3 నెలల్లోపు డబ్బు సిద్ధం చేసుకోండి. అంతకు మించి ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. అని చెప్తుంది. అయినప్పటికీ తులసమ్మ తన మనవడికి మనీ ఆర్డర్ ద్వారా కాలేజ్ ఫీజు పంపిస్తుంది. కాని వాసు మాత్రం చదువుని నిర్లక్ష్యం చేసి ఒక పరీక్షలో ఫెయిల్ అవుతాడు. వాసు సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చిన 2 రోజులకి తులసమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వాసు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఈవిడ ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి. వైద్యానికి 30,000 సర్దుబాటు చేసుకోమని చెప్పాను. కాని మళ్ళీ ఈవిడ ఆసుపత్రికి రాలేదు. అవునా డాక్టర్ గారు? మా అమ్మమ్మ నాకు అసలు ఈ విషయం చెప్పనే లేదు. మరో 1 నెల రోజుల్లో ఆవిడికి వైద్యం ప్రారంభించాలి. ఇంకా నా చదువు పూర్తి కాలేదు. డాక్టర్ గారు, మా అమ్మమ్మ ఇప్పుడు పనిచేసి డబ్బు సంపాదించే స్థితిలో లేదు. నాకు మిగిలింది మా అమ్మమ్మ మాత్రమే. అమ్మమ్మ కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. దయచేసి మా అమ్మమ్మకి వైద్యం ఆరంభించండి. మీకు ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం కొంచెంగా నేను తిరిగి చెల్లిస్తాను అని చేతులు జోడించి అడుగుతాడు. వైద్యురాలు జాలిపడి తులసమ్మకు వైద్యం మొదలు పెడుతుంది. తన ఆరోగ్యం బాగోలేదని తెలిసినా అమ్మమ్మ నా చదువు ఆగిపోకూడదని డబ్బు పంపించింది. కానీ నేను చదువుని పూర్తిగా నిర్లక్ష్యం చేశాను అని బాధపడతాడు. 1 నెల రోజుల్లో తులసమ్మ కొంచెం కొంచెంగా కోలుకుంటుంది. ఇద్దరూ వైద్యురాలికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్తారు. వాసు హాస్టల్కి వెళ్తూ, అమ్మమ్మ ఆరోగ్యం జాగ్రత్త. నీకు ఒంట్లో నలతగా ఉంటే వెంటనే నాకు తెలియచేయమ్మమ్మా. ఇంతకు ముందులాగా నా దగ్గర దాచిపెట్టకు అంటూ ఏడుస్తాడు వాసు. ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఇలా ఏడవకూడదు వాసు. నవ్వుతూ వెళ్ళు. నా అమ్ముని మానవుడిని ఎత్తుకునే వారికి నాకేం కాదులే అంటూ నవ్వుతుంది తులసమ్మ. వాసు పట్నానికి వెళ్ళిన తర్వాత తన అమ్మమ్మపై భారం తగ్గించటానికి పార్ట్ టైం జాబ్ చెయ్యాలి అనుకుంటాడు. ఒక బట్టల షాప్లో సేల్స్ బాయ్గా చేరుతాడు. మళ్ళీ కష్టపడి చదువుతాడు. 4 ఏళ్లు ఇట్టే గడుస్తాయి. వాసు ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడు. దాంతో కాలేజ్ వాళ్ళు అతనికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్ వాసుని గోల్డ్ మెడల్తో సత్కరిస్తాడు. వాసు అమ్మా నాన్నలు కూడా స్టేజ్ మీదకి రండి. నాకు అమ్మా నాన్న లేరు సార్. నాకు అమ్మా నాన్న అన్నీ మా అమ్మమ్మే అని వాసు తులసమ్మను స్టేజ్ మీదకి పిలుస్తాడు. మా అమ్మమ్మ చిన్న వయసులోనే తన భర్తని పోగొట్టుకుంది. అప్పట్నుంచి చాలా కష్టపడి మా అమ్మని పెంచింది. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. నన్ను మా పెద్దనాన్న నుంచి కాపాడ్డానికి తను చిన్నప్పటి నుంచి పెరిగిన సొంత ఊరిని కూడా పూర్తిగా వదులుకుంది. కూతురిని పోగొట్టుకున్న బాధను దిగమింగి తన ఆరోగ్యం పాడు చేసుకొని నన్ను కష్టపడి చదివించింది అని తన అమ్మమ్మ గురించి గొప్పగా మాట్లాడతాడు. ఇప్పటి వరకు నువ్వు నా కోసం కష్టపడుతూనే ఉన్నావు అమ్మమ్మ. ఇక నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అని తనను ప్రేమగా హత్తుకుంటాడు. వాసు ఒక మల్టీనేషనల్ కంపెనీలో 80,000 జీతానికి ఉద్యోగం తెచ్చుకుంటాడు. అనుకున్నట్లుగానే వాసు తన అమ్మమ్మని బాగా చూసుకుంటాడు. కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు వాసు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి, అమ్మమ్మ, ఈ అమ్మాయి మా ఆఫీస్లో పనిచేస్తుంది. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. నువ్వు ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అమ్మమ్మ. నీ ఇష్టానికి నేనెందుకు అడ్డు చూపుతాన్రా? మీ ఇద్దరి జోడి చాలా బాగుంది. కొన్ని రోజుల తర్వాత వాసు దీక్షల వివాహం జరుగుతుంది. వాసు దీక్షతో, దీక్ష, నా చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి మా అమ్మమ్మే నన్ను చాలా కష్టపడి పెంచింది. ఆవిడ వృద్ధురాలు కాబట్టి కొంచెం చాదస్తంగా ఉంటుంది. నువ్వు తన మనసు బాధ పెట్టేలా నడుచుకోవద్దు దీక్ష. నీకు ఆవిడంటే ఎంత ప్రేమో నాకు తెలుసు వాసు. నేను ఆవిడ్ని బాధ పెట్టే విధంగా నడుచుకోను. 2 రోజుల తర్వాత దీక్షకు పెద్దమ్మ వరసైన సూర్యకాంతం ఆ ఇంటికి వస్తుంది. ఎలా ఉన్నావు పెద్దమ్మా? ఏదో ఉన్నానులే దీక్ష. మీ పెదనాన్న మన ఊర్లో కొంతమందితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళారు. నాకున్న మోకాలు నొప్పులకి ఆ తీర్థయాత్రలకి ఏం వెళ్తానులే అని మీ పెదనాన్న తిరిగి వచ్చేవారికి నీ దగ్గర ఉందామని వచ్చా. మీకేం ఇబ్బంది లేదుగా పెద్దమ్మగారు? నాకు ఇబ్బంది ఎందుకుంటుందండి? మీకు నచ్చినన్ని రోజులు ఉండండి. సూర్యకాంతం తన కూతురితో ఫోన్లో మాట్లాడుతూ,
దీక్ష ఈ సిటీలో చాలా బాగా బ్రతుకుతుంది కళ్యాణి. ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ ఆయన దాన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. ప్రతి గదిలోనూ ఏసీ ఉంది. నేను ఉండడానికి మంచి గది ఇచ్చారు. అవునా అమ్మా, మా ఆయన నాకు ఒక మంచి చీర కూడా కొనిపెట్టాడు. నువ్వెలాగో అక్కడ తిష్ట వేసావు కదా, దీక్షని అడిగి అప్పుడప్పుడు నాకు డబ్బులు పంపించమ్మా. ఆ విషయానికే వస్తున్నా. ఆ దీక్ష ఒట్టి తింగిరి పుచ్చిది. దాన్ని కొంచెం మజ్జిగ చేసుకొని వీలు దొరికినప్పుడల్లా నీకు డబ్బు పంపిస్తానులే అని సూర్యకాంతం చెప్తుంది. ఒకరోజు దీక్ష వాసుతో, వాసు, బయట వెదర్ చాలా బాగుంది, సరదాగా బీచ్కి వెళ్దామా? అలాగే వెళ్దాం దీక్ష. అమ్మమ్మ, మేమిద్దరం బయటికి వెళ్తున్నాం. బయట చాలా చలిగా ఉంది వాసు. వర్షం కూడా పడేలా ఉంది. వర్షంలో తడిస్తే నీకు వెంటనే జ్వరం వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళొద్దులే వాసు. దాంతో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళటం ఆగిపోతారు. 2 రోజుల తర్వాత భోజనం చేస్తూ ఉండగా, ఈ రోజు నేను గుత్తి వంకాయ కూర చేశాను. ఈ కూర నేను చాలా బాగా చేస్తాను వాసు, కొంచెం వడ్డించినా? వాడికి చిన్నప్పటి నుండి వంకాయ కూర పడదమ్మా. అవును దీక్ష, కానీ నువ్వు నా కోసం కష్టపడి చేసావుగా, ఈసారి తింటానులే. వద్దు వాసు, వంకాయ కూర తింటే నీకు వెంటనే వాంతులవుతాయి. అమ్మా దీక్ష, వాసుకి బెండకాయ, బంగాళదుంప కూరలంటే చాలా ఇష్టం. ఆ కూరలు నేర్చుకోమ్మా, వాసు చాలా ఇష్టంగా తింటాడు. ఇలా తులసమ్మ వాసు మీద అతి ప్రేమతో దీక్షకు జాగ్రత్తలు చెప్తుంది. దీక్ష మొహం చిన్నపోవటం సూర్యకాంతం గమనిస్తుంది. తులసమ్మకి వాసు మీద ఉన్న అతి ప్రేమ వల్ల దీక్ష ఇబ్బంది పడుతున్నా ఆవిడ మీద ఉన్న గౌరవంతో ఏమీ మాట్లాడదు. భోజనం ముగించిన తర్వాత, ఈ పెద్దవిడ ఏంటి దీక్ష, నీకు ప్రతిదానికి అడ్డుపడతానే ఉంటుంది. బామ్మగారు చెబుతుంది కూడా నిజమే కదా పెద్దమ్మ. ఆవిడ వాసుని చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా పెంచింది. ఆ మాత్రం జాగ్రత్త ఉంటుంది కదా. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు దీక్ష, కానీ ఆవిడ నీ మీద అత్తగారిలాగా పెత్తనం చెయ్యాలనుకుంటుంది. ఇవన్నీ దాటుకుని వచ్చాను కదా, నేను ఆవిడ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలను. నీ భర్త కూడా ఆవిడ మాటకి చాలా విలువిస్తున్నాడు. పెళ్ళైన కొత్తలోనే నువ్వు నీ భర్తని నీ వైపు తిప్పుకోవాలి దీక్ష. లేదంటే ముందు ముందు నీకు ఈ ఇంట్లో స్వాతంత్రం ఉండదు. మా సరదాలకి ఆవిడ అడ్డుపడ్డం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది పెద్దమ్మ. కానీ ఈ విషయం వాసుతో చెప్తే తన దృష్టిలో నా మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అది నేను తట్టుకోలేను. అయితే తన తీరు నీకు నచ్చడం లేదని ఆవిడతోనే నేరుగా చెప్పు. బామ్మగారు బాధపడతారేమో పెద్దమ్మ. ఇలాంటివన్నీ పట్టించుకుంటే కుదరదు దీక్ష అని దీక్షను ఉసిగొల్పి తులసమ్మ దగ్గరకు పంపిస్తుంది. బామ్మగారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మీరు ప్రతి విషయంలోనూ కలుగు చేసుకోవడం నాకు నచ్చట్లేదు. ఆయన కూడా నాకంటే మీ మాటకే ఎక్కువ విలువిస్తున్నారు. నా భర్త నా మాటకే ఎక్కువ విలువివ్వాలని నేను అనుకోవడంలో తప్పు లేదు కదా. తులసమ్మ దీక్ష మాటలకి బాధపడినప్పటికీ, వాడికి పెళ్ళైనా నాకు చిన్ని పిల్లాళ్లానే కనిపిస్తాడమ్మా. అందుకే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకొని నిన్ను ఇబ్బంది పెట్టాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదమ్మా. ఇక నుండి నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోను. అలా కొన్ని రోజులు గడుస్తాయి. దీక్ష, ఈసారి మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సరదాగా ఊటీకి వెళ్ళొద్దాం. సరే వాసు. ఇంతలో తులసమ్మకి కళ్ళు తిరగటంతో వాసు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. వాసు దీక్షల సెలవులు ఆస్పత్రిలోనే గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత తులసమ్మని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తారు. దీక్ష ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత తులసమ్మకు వైద్యుడు వండి పెట్టమని చెప్పిన వంటలు చేస్తుంది. వాసు దీక్ష కలిసి ఆవిడ్ని తరచూ ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. మీ ఆయన తులసమ్మ ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు. అతని జీతం మొత్తం ఆవిడ ఆసుపత్రి ఖర్చులకే అయిపోతుంది. ఇటగైతే మీరు సొంత ఇల్లు ఎప్పుడు కట్టించుకుంటారు? భవిష్యత్తులో మీకు పిల్లలు పుడతారు. వాళ్ళని బాగా చదివించాలంటే మీరు ఇప్పటి నుండి పొదుపు చేయాలి కదా. అవును పెద్దమ్మ,
నా బ్రతుకంతా ఈవిడికి సేవలు చేయడానికే సరిపోతుంది. ఆ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ దానికి సేవలు చేయాల్సిన అవసరం నీకేముంది? ఆ ముసలిదాన్ని ఊరికి పంపించమని నీ భర్తకు చెప్పు దీక్ష. ఈ విధంగా సూర్యకాంతం దీక్షను ప్రభావితం చేస్తుంది. వాసు, మీ అమ్మమ్మని ఊరికి పంపించు. నేను ఆవిడికి సేవలు చేయలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు దీక్ష? మనకి కొత్తగా పెళ్ళైంది. నా భర్తతో సరదాగా ఉండాలని నేను అనుకోవడంలో తప్పులేదు కదా. నువ్వెన్ని చెప్పినా సరే అమ్మమ్మ ఇక్కడే ఉంటుంది. ఇలా ఇద్దరూ వాదించుకుంటూ హాల్లోకొస్తారు. మీ అమ్మమ్మని ఊరికి పంపించకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నా వాసు? నా జీవితం చివరకొచ్చింది. మీ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. నా గురించి మీరిలా గొడవ పడకూడదు. నేను ఊరికి వెళ్ళిపోతానులే వాసు. నా భార్య ఏదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటమ్మమ్మా? నేను చిన్నప్పటి నుండి ఊర్లో పైరు గాలి పీల్చుకుంటూ బ్రతికాను. ఈ పట్నం వాతావరణం నా శరీరానికి పడట్లేదు లేరా. అందుకే తరచుగా జబ్బు పడుతున్నాను. నేను ఊర్లో ఉండడమే మంచిది. నీకు నా మాట మీద గౌరవం ఉంటే నన్నెక్కడి నుండి వెళ్ళని వాసు. తులసమ్మ వాసుని ఒప్పించి దీక్షతో, నువ్వు ఎవరి మాటలకి ప్రభావితం అవ్వదు దీక్ష. నువ్వు నీలా ఉండు అని పక్కనే ఉన్న సూర్యకాంతాన్ని చూస్తుంది. తులసమ్మ తన ఊరికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. తులసమ్మ పోస్ట్ మ్యాన్ని పిలిచి, నా దగ్గరున్న డబ్బులు అయిపోయాయి. డబ్బులు కావాలని నా మనవడికి ఒక ఉత్తరం రాస్తావా బాబూ? తులసమ్మ పోస్ట్ మ్యాన్తో ఉత్తరం రాయిస్తుంది. ఉత్తరం చదివిన దీక్ష, ఆ ఉత్తరం ఏంటి దీక్ష? వాసు వాళ్ళ అమ్మమ్మ డబ్బులు కావాలని రాశారు పెద్దమ్మా. నేను వెళ్ళి 5,000 మనీ ఆర్డర్ చేసి వస్తాను. నువ్వు ఇప్పుడే అలసిపోయి ఆఫీస్ నుండి వచ్చావు కదా దీక్ష. మళ్ళీ మెట్లు దిగి కిందకేం వెళ్తావు? ఆ డబ్బులు నాకి, నేను మనీ ఆర్డర్ చేసి వస్తాను. అని దీక్ష దగ్గర డబ్బు తీసుకుంటుంది. కానీ ఆ డబ్బు తులసమ్మకి పంపించదు, తన కూతురికి పంపిస్తుంది. డబ్బులు రాకపోవడంతో తులసమ్మ పొంగనాలమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. సూర్యకాంతం తులసమ్మ రాసినట్లుగా డబ్బులు కావాలని ఉత్తరాలు రాసి మనీ ఆర్డర్ చేస్తారని దీక్ష దగ్గర డబ్బు తీసుకుంటుంది. ఇలా 2 నెలలు గడుస్తాయి. వాసు ఆ వచ్చే ఆదివారం ఊరికొస్తానని తన అమ్మమ్మకు ఉత్తరం రాస్తాడు. పోస్ట్ మ్యాన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న తులసమ్మ చాలా సంతోషిస్తుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్తున్న వాసుకి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే అంబులెన్స్లో అతన్ని ఆసుపత్రికి తరలిస్తారు. విషయం తెలుసుకుని దీక్ష సూర్యకాంతంతో పాటు ఆసుపత్రికి వెళ్తుంది. మీ భర్తకు సివియర్ హెడ్ ఇంజురీ అయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి ట్రీట్మెంట్కి కలిపి మొత్తంగా 15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ డబ్బు కౌంటర్లో కడితే వెంటనే ఆపరేషన్ ప్రారంభిస్తాం. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్. డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామండి, లేదంటే మీ భర్తని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అని కరాఖండిగా చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా దగ్గర 3 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్దమ్మ, మీ ఊర్లో ఎకరం పొలం ఉంది కదా, అది అమ్మితే కనీసం 10 లక్షలైనా వస్తాయి. దయచేసి ఆ పొలం తాకట్టు పెట్టు పెద్దమ్మ. మా ఆయన కోలుకున్న తర్వాత మేమిద్దరం కలిసి ఆ పొలాన్ని విడిపిస్తాం. అదేమిటి దీక్ష, పక్కనే ఉండి ధైర్యం చెప్పగలను గాని పొలం ఎందుకు తాకట్టు పెడతాను? ఒకసారి ఆలోచించు పెద్దమ్మ. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. అయినా నువ్వు అనుకున్నట్లు ఆ పొలానికి 10 లక్షలు రావు దీక్ష. 1,00,000-1,50,000 వచ్చుద్ది అంతే. సూర్యకాంతానికి తనకు సహాయం చేసే ఉద్దేశం లేదని దీక్షకు అర్థమవుతుంది. నేను మంచినీళ్ళు తాగి ఇప్పుడే వచ్చేస్తానులే, ఇక్కడే ఉండమ్మా దీక్ష అని సూర్యకాంతం హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. దీక్ష ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. వాసు పనిచేస్తున్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న గ్రామస్తుడి ద్వారా వాసుకి యాక్సిడెంట్ అయిందని తులసమ్మకి తెలుస్తుంది. తులసమ్మ వెంటనే ఆసుపత్రికి బయలుదేరుతుంది. తులసమ్మ దీక్షతో, నా మానవుడికి ఇప్పుడు ఎట్టా ఉందమ్మా? దీక్ష ఏడుస్తూ డాక్టర్ ఆమెకు చెప్పిందంతా చెప్తుంది. నేను వాడిని ఒకసారి చూడాలి. తనని ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు చూడడం కుదరదు.
ఇప్పుడు 15 లక్షలు ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. అని దీక్ష ఏడుస్తుంది. వాసు చిన్నతనంలో వాడికి విషపు జ్వరం వచ్చింది. వైద్యురాలు వాడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది. ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి మొక్కుకున్నాను. అంతే, ఏదో మాయ చేసినట్లుగా వాడికి జ్వరం తగ్గిపోయింది. ఆ గుడి మా సొంతూరులో ఉంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే వాసుకి నయమవుతుందని నాకు అనిపిస్తుంది. నువ్వు కొంచెంసేపు ఏమీ మాట్లాడకుండా ఉంటావా? కొన్నిసార్లు మన మనసు చెప్పే మాట వినాలి. అక్కడికి వెళ్తే వాడికి నయమవుతుంది. వెంటనే బయలుదేరదాం పదమ్మా. ఛీ, నీకు వయసు పెరిగింది తప్ప బుద్ధి పెరగలేదు. దేవుడికి దండం పెట్టుకుంటే నయమైపోతుందా? అని తులసమ్మని తిడుతుంది. కొంచెం సేపటి తర్వాత ఆ గుళ్ళో దండం పెట్టుకుంటే వాసుకి చిన్నతనంలో నయమైందంటున్నావు కదా, నువ్వంటున్నట్లుగా అక్కడికి వెళ్దాం. తులసమ్మ దీక్ష ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరతారు. వాసు పెదనాన్నకు భయపడి ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయిన తులసమ్మ దాదాపు 20 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్తుంది. తులసమ్మ దీక్ష కలిసి దేవుడికి దండం పెట్టుకుని గుడి బయటకు వస్తూ ఉండగా, నువ్వు తులసమ్మవు కదూ? అవును జమీందారు గారు. ఇప్పటికైనా నువ్విక్కడికి వచ్చి నేను చేసిన పాపాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకిచ్చావు. అదే సంతోషం. ఏమైంది జమీందారు గారు? ఆస్తి పాస్తుల కోసం ఊరి ప్రజల్ని రాబందులా పీక్కు తిన్నాను. దొంగ లెక్కలు చూపించి చాలా మంది పొలాలు లాక్కున్నాను. నా రాక్షసత్వం చూడలేక నా కుటుంబ సభ్యులు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు గాని నాలో మార్పు రాలేదు. నేను లాక్కున్న భూములన్నీ వెనక్కి ఇచ్చేశాను. నీ భూమి మాత్రం వెనక్కి ఇవ్వలేకపోయానని ఇన్నేళ్ళు చాలా బాధపడ్డాను. నీ భూమి పత్రాలు నీకిచ్చేస్తాను. నీ మనవడికి నీకు ఉపయోగకరంగా ఉంటుంది. దీక్షకు అదంతా ఒక మాయలా అనిపిస్తుంది. నా మనవడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మేము డబ్బులు సర్దుబాటు చేయలేకపోయినాం. ఈ గుడికొచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే ఆడు క్షేమంగా ఉంటాడని నమ్మే. నా నమ్మకం నిజమైంది. జమీందారు వాళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్లి భూమి పత్రాలు ఇస్తాడు. ఆ భూమి పత్రాలు ఒక వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి 15 లక్షలు తీసుకుంటారు. వారితో పాటు జమీందారు కూడా ఆస్పత్రికి వస్తాడు. వైద్యులు ఆపరేషన్ చేసి వాసుని కాపాడతారు. ఇక దీక్ష ఏడుస్తూ తులసమ్మతో ఇలా అంటుంది. చెప్పుడు మాటలు విని మిమ్మల్ని వాసుకి దూరం చేశా. నన్ను క్షమించండి. మీ నమ్మకమే వాసుని కాపాడింది. వాసు కోలుకున్న తర్వాత అతన్ని ఇంటికి తీసుకువెళ్తారు. కొన్ని రోజుల తర్వాత సూర్యకాంతం ఇంటికొస్తుంది. అబ్బాయి కోలుకున్నాడని తెలిసింది. ఆ రోజు కూతురికి ఆరోగ్యం బాగలేదని ఫోన్ వచ్చిందమ్మా. అందుకే ఆసుపత్రి నుండి వెళ్ళిపోయింది దీక్ష. సూర్యకాంతం తులసమ్మని చూసి, ఊరు నుండి బామ్మగారు కూడా వచ్చినట్టున్నారు. అయినా ఆవిడ మనవడ కష్టం వస్తే రాకుండా ఎట్టా ఉంటారు? ఆ సంగతి తర్వాత. బామ్మగారికి మనీ ఆర్డర్ చేయమని నేను నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసావు? నా డబ్బు నేను ఆవిడికి పంపించానుగా. ఛీ, డబ్బుల కోసం ఇంత దిగజారిపోవాలా? మనుషుల మధ్య ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు కూడా నీలాంటి వాళ్ళు పెద్ద గొడవలుగా మారుస్తారు. అయినా జరిగిన దానిలో నా తప్పు కూడా ఉంది. ఇక మళ్ళీ మా ఇంటి గడప తొక్కకు అని సూర్యకాంతాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంది దీక్ష. వాసు దీక్ష కలిసి తులసమ్మని చాలా బాగా చూసుకుంటారు. కొంతకాలం తర్వాత దీక్ష ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. తులసమ్మ వాసుతో చెప్పినట్లుగానే తన మునిమనవడితో ఆడుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.